శ్రీనివాసరావు మీరు కూడా క్లుప్తంగా మాట్లాడండి. జగన్ గారి స్పీచ్ ఎట్లా ఉంది? ఆయనేమో సూపర్ 6 హామీలు వీటన్నిటి గురించి బాబులో భయం ఏర్పడింది, పాలనలో విఫలమని ఆయన అంటున్నారు. లోకేష్ గారు ఏమో బ్రాండ్ ఇమేజ్ నాశనం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎవరు బ్రాండ్ ఇమేజ్ నాశనం చేశారు? ఎవరు పాలనలో వైఫల్యం చెందారు? ఎవరు? జగన్ గారు కరెక్ట్గా మాట్లాడారా, లోకేష్ గారు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మొత్తం నేను ఫాలో అయ్యానండి. ఆయన చక్కగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదా కలిగిన వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పొలిటికల్ లీడర్గా ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎండగొడుతూ, ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాల మీద క్లారిటీగా మాట్లాడుతూ, ఎవరెవరిపైన ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారో, ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో క్లారిటీగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నారా లోకేష్ గారు ఎంతసేపు బ్రాండ్ అంటే ఏంటంటే వాళ్ళ బ్రాండ్ ఏంటి అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సాధించింది ఏమైనా ఉందా? వాళ్ళు చెప్పుకోవడం తప్ప నేను విజనరీని, నాకు బ్రాండ్ ఇమేజ్ ఉందని. ఏంటి ఇలా బ్రాండ్ ఇమేజ్ ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు సాధించినటువంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ 13 నెలల్లో సాధించింది ఏమైనా ఉందా? ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళకి ఏదో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నట్లు, దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేయడం. వాళ్ళ స్పీచ్ ఎంతసేపు వ్యక్తిగత హననము, వ్యక్తిగత విమర్శలు తప్ప సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా ప్రశ్నకి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక విమర్శ చేసినప్పుడు దానికి ప్రతి విమర్శ ఉండాలి, కౌంటర్. అంతేగాని దాడులు చేయడము, లేకపోతే బూతులు మాట్లాడటము, లేకపోతే వ్యక్తిగత హననం కాదని చెప్పేసి నిన్న స్పీచ్ లో కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రియల్ పొలిటీషియన్ అండి, మెచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు, పరిపక్వత కలిగినటువంటి స్పీచ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అపరిపక్వతతో కూడినటువంటి, వ్యక్తిగత దోషంతో కూడినటువంటి స్పీచ్ లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడిన అదే మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ప్రభుత్వం వ్యక్తిగత దాడులు మొదలు పెడతా ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. అంటే ఈ విధానం తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం, లేకపోతే తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేటువంటి పత్రికలు, టీవీ ఛానల్స్ అనుసరిస్తున్నటువంటి విధానం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పరిపాలన మర్చిపోయి, తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నమ్మి, మోసపూరితమైనటువంటి హామీలు నమ్మి మోసపోయామనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్నారు. మరి చూడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చిన నిర్బంధాలు కల్పిస్తూ మళ్ళా దాన్ని కూడా సమర్థించుకుంటూ మాట్లాడడం అనేది లోకేష్ గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానివ్వండి, నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు, మరి హోమ్ మినిస్టర్ గారిని కానివ్వండి, ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఏదో ఒకటి చెప్పాలి. మా బ్రాండ్ ఇమేజ్, వాస్తవ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంటి, వాళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్ ఏంటనేది లోకేష్ గారిని డైరెక్ట్ గా డిబేట్ లోకి వచ్చి మాట్లాడమనండి. ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ ఏందో, వాళ్ళు సాధించింది ఏంటో ఈ రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఎవరిని అడిగింది చెప్తారు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కరోనా, 2.5 సంవత్సరాల పైన కరోనా ఉన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారు, స్కూల్స్ ని ఎంత అభివృద్ధి చేశారు, పరిశ్రమలు ఎంత తెచ్చారు, ఎంత ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు అనేది ఎవరిని అడిగినా చెప్తారు. లోకేష్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారిని కానివ్వండి, వీళ్ళు చెప్పమనండి మేము బలానది చేసామని చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంతే తప్ప ఎటువంటి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లేదు. వీళ్ళేమి క్రియేట్ చేయలేదు ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని. ఎప్పుడైనా అధికారంలో వస్తే అది డౌన్ అవడం తప్ప శాంతి భద్రతల్లో వైఫల్యం చెందుతారు, పరిపాలనలో వైఫల్యం చెందుతారు, అభివృద్ధిలో వైఫల్యం చెందుతారు. ఒట్టి మాట లేదు, రోజుకు ఒక కొత్త మాట ఒకటి క్రియేట్ చేసి అది ప్రజలకు ఏదో చేస్తూ ఉన్నట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడం తప్ప నిజంగా బిల్డ్ చేసింది అంటే ఓన్లీ బిల్డప్ తప్ప బిల్డ్ చేసింది ఏం లేదని మనం స్పష్టంగా తెలుగుదేశం ప్రభుత్వం చేసేటువంటి విధానాలు పరిశీలిస్తున్నాం. కాబట్టి లోకేష్ గారు మాట్లాడేది ఎటువంటి సబ్జెక్ట్ లేనటువంటి విషయాలు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సబ్జెక్ట్ క్లారిటీగా మాట్లాడారు. ఎందుకంటే నేను స్పీచ్ ప్రతి ముక్క విన్నా. అది శ్రీనివాస్ గారు రైట్ బాగా పోల్చారు. బిల్డప్ తప్ప బిల్డ్ చేసింది ఏమి లేదన్న వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా స్పెసిఫిక్గా 1,50,000 కోట్లు తీసుకురావటం, ఇప్పటికీ 1,80,000 కోట్లు తీసుకురావటం బ్రాండ్ ఇమేజ్ అవుతుందా లేక అవ్వకుండా ఉంటుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. తెల్లారేగిస్తే జగన్ తిడితేనో ఇక్కడ రెడ్ బుక్ పాలన చేయటం, కనపడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, పరిశ్రమల మీద కూడా దాడులు చేయటం, ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ అవుతుందా కాదా?
లోకేష్ గారు సీఎం అవ్వాలని తాపత్రయపడుతున్న ఆయన సహజంగానే హుందాగా ఉండి చక్కటి విమర్శలు చేస్తే, విధానపరమైన విమర్శలు చేస్తే ఆయనకి గౌరవం, కానీ మిగతా వాళ్ళ మళ్ళీ ఆయన కూడా మాట్లాడితే ఏం విలువ ఉంటుంది? సరే ఆయన ఇష్టం అనుకోండి, ఆయన వాగ్ధోరణి ఆయన ఇష్టం, రైట్.